ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సమావేశం డాలస్ లో జరిగింది. వివిధ చాప్టర్స్ నుంచి సభ్యులు హాజరై రానున్న 2 ఏళ్లలో సంస్థ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాబోయే కన్వెన్షన్ ఇంకా చారిటీ సేవలపై సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆది గెల్లి. నేను ఈ టర్మ్ నాట్స్ బీఓడి సెక్రటరీని. ఈరోజు న్యూ బోర్డు ఆధ్వర్యంలో ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ జరిగింది. కంట్రీలోని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అన్ని చాప్టర్స్ నుంచి బోర్డు మెంబర్స్, ఈసీ మెంబర్స్ అండ్ చాప్టర్ లీడ్స్ అందరూ వచ్చారు. చాలా ఫ్రూట్ఫుల్ డిస్కషన్స్ జరిగినాయి. కమింగ్ నెక్స్ట్ 2 years ఆర్గనైజేషన్ని డైరెక్షన్ ఎలా వెళ్ళాలి, గోయింగ్ ఫార్వర్డ్ ఎలాంటి సర్వీసెస్ చేయాలి, ఎలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలి, నెక్స్ట్ కన్వెన్షన్కి ఎలా చేయాలి అని కూడా డిఫరెంట్ కమిటీస్ అవి కూడా ఫామ్ చేసుకున్నాము. నాట్స్ చాలా సర్వీస్ యాక్టివిటీస్ యుఎస్లో అండ్ ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చేస్తుంది. అలాగే గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇంకా ఏమేమి సర్వీస్ యాక్టివిటీస్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఈరోజు అత్యంత ప్రముఖమైన ఆర్గనైజేషన్స్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం పాత్ర చాలా మేజర్ అండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అట్ దిస్ పాయింట్. అండ్ ఈరోజు ఈ నూతన కార్యవర్గం, బీఓడి కార్యవర్గం అంతా డాలస్లో కలిసాము అండర్ ద న్యూ లీడర్షిప్ ఆఫ్ కిషోర్ కంచర్ల గారు. వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ డిస్కషన్స్ how to handle the future problems and different committees వేసాము. బైలాస్ కమిటీ అని, అలాగే హెల్ప్ లైన్ కమిటీ అని, ఈసీ సెలక్షన్ కమిటీస్ అని, ఇలాంటి కమిటీస్ అన్ని వేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ కిషోర్ కంచల్ గారి ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ విల్ గో మైల్స్ అహెడ్. అండ్ and all the best for the convention that is coming up in May 2027. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో గత 18 సంవత్సరాలుగా అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని పైకి నిలుపుతూ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు ప్రతి 2 సంవత్సరాలకి నిర్వహిస్తూ ఇప్పటిదాకా ఏ మచ్చ లేనటువంటి గొప్ప ఆర్గనైజేషన్గా ఎదిగింది. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఈరోజు ఇక్కడ డాలస్లో మీట్ అయ్యి దే హావ్ డిసైడెడ్ టు హోస్ట్ ద తెలుగు సంబరాలు 2027 May 28, 29, 30 అట్ డాలస్ కన్వెన్షన్ సెంటర్. ఒక 10,000 మంది తెలుగు ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బోత్ హియర్ ఇన్ యుఎస్ అండ్ ఫ్రమ్ ఇండియా. హలో అండి, నమస్కారం. నా పేరు బిందు యలమంచిలి. నాట్స్ ఇస్ ఆల్వేస్ బిన్ దేర్ యాజ్ ఫర్ విమెన్, మహిళలకు కానీ పిల్లలకు కానీ బాల సంబరాలు కానీ మహిళా సంబరాలు కానీ చేస్తూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి.